సో కంటిన్యూషన్ వీడియో అండి. సో ఇక్కడ ప్రభు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని యేసు ప్రభు వారు సాతానుకి సమాధానం ఇస్తాడు. అంటే ఈ ప్రపంచం పైన ఉన్న అన్నిటినీ నీకు నేను ఇస్తాను, సమస్తము నీకు నీ పాదములకు ఇస్తా అన్నా కానీ దేవుడు అపవాది యొక్క మాటలకు లోబడలేదు. అలాగే మనము భూమి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అపవాది మనకు శోధింపజేస్తుంది. అది ఇట్ మే బీ అట్రాక్షన్, ఇట్ మే బీ థింగ్స్, ఇట్ మే బీ ఒక పర్సన్ ఆర్ మెయిల్ ఆర్ ఫీమేల్, అది ఏదైనా కావచ్చు. మనకు ఇష్టమున్నవి మనకు ఒక అందం రూపంలోనైనా ఇంకేదైనా థింగ్స్ రూపంలో డ్రింకింగ్ మానేయాలనుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, లేదు అంటే మ్యారేజ్కి ప్రపోజల్స్ వెళ్తున్న వాళ్ళు, లేదు అంటే జాబ్ పర్పస్లో ఎక్కడైనా ఎవరైనా శోధిస్తున్నా మిమ్మల్ని, ఇంకా ఏవైనా లవ్ ప్రపోజల్స్ అయినా ఏదైనా కానీ అప్పుడు శోధనలో మనం స్టాండర్డ్గా నిలబడతాం. ఈ రోజు నుంచి బైబిల్ చదవాలనుకుంటారు కానీ చదవలేకపోతారు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను అన్ని చేయాలి, ఈ రోజు నుంచి నేను దేవునికి మహిమకరంగా ఉండాలి, ఈ రోజు నుంచి దేవుని స్తుతించాలి, ఈ రోజు నుంచి దేవుని మార్గంలో నేను నడవాలి, ఈ రోజు నుంచి నేను ప్రార్థించాలని ఎప్పుడైతే మీరు డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకుంటారో అప్పుడే నిజమైన శోధన స్టార్ట్ అవుతుంది. అక్కడే మీరు లోబడకుండా అపవాదిని మీరు జయించే వారిలాగా ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ మీతోనే. సో ఎవరైతే మీ నిర్ణయం అనేది దేవుని కొరకై నిలబడాలి అంత్య దినంలో, కానీ అపవాది సంబంధమైన వాటికి లోకపరమైన ఆశల వైపు మనము తల ఒగ్గిన వెంటనే, మనం ఓకే అని యాక్సెప్ట్ చేసిన వెంటనే అపవాది మనల్ని బంధించి అవన్నీ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొని ఈడ్చుకొని పాతాళ ఊబిలోకి యుగములు కాలే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు. దేవుని యొక్క గద్దింపులో మేలు ఉంటుందండి. దేవుని యొక్క మార్గములలో మీ యొక్క మంచి, మీ యొక్క మేలులు దాగి ఉంటుంది. కానీ అపవాది చేతులు ఎప్పటికీ ఉండదు. ఎప్పటికైనా అపవాది అనేది దాని యొక్క అర్థము మోసకుడు. వాడు ఎప్పుడు మోసం చేయవాడు. అపవాది అంటే అబద్ధాలకు జనకుడు. సో ఎప్పుడు మీరు మోసపోవద్దు. సో ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు వారు, ఇక్కడ వాక్యం మాట్లాడతాడు. ప్రతిసారి వాక్యమే మాట్లాడతాడు. అంటే మనము మొదటగా ప్రార్థించి వాక్య ధ్యానంలో మనం ఉన్నప్పుడు మనము వాక్యం కాకుండా వాక్యము అనేది వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము శోధనలను ఈజీగా మనం జయించగలుగుతాం. ఇదే యేసు ప్రభు వారు మనకు నేర్పిన దీనిలో ఉన్న నీతి అర్థం అనమాట. అపవాది మీ దగ్గరకు వచ్చినప్పుడు శోధనలో పడిపోకుండా వెంటనే మనం ఏదైతే దేవుని కొరకు చేయాలి ఈ రోజు నుంచి అని నిర్ణయించుకున్నప్పుడు అది బలంగా నిలబడండి. శోధన అంటే పరీక్షల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా మనం వెళ్ళినప్పుడే దేవుని మార్గంలో మనం ఎంతవరకు నిలిచి ఉంటామనేది అక్కడ మనం బయటపడతాం. సో శోధనలు జయించే వారే దేవుని రాజ్యంలోకి వారసులు అవుతారు. శోధనలు, శ్రమలు, కష్టాలు మనకందరికీ వస్తాయి. కానీ అందులో ఎవరు జయిస్తారనేది ఇక్కడ ఈ భూలోకంలో మనకు అది చాలా ఇంపార్టెంట్. ఆ శోధనలు ఎవరైతే జయిస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ దేవుడు వెంటనే యెరూషలేమునకు అటు తర్వాత ఆయన దేవాలయ శిఖరమున నిలబెట్టి దేవుని కుమారుడవైతే ఏమంటుంది అపవాది కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దుమ్ముకుమో అంటుంది. అంటే నువ్వు దేవుని నిజంగా అది శోధిస్తుంది. అంటే యేసు ప్రభువాన్ని నిజంగా నువ్వు దేవుడు పంపిన వారు అయితే నువ్వు ఇక్కడ నుంచి ఈ కొండ ప్రాంతం అంటే యెరూషలేము దేవాలయ ప్రాంతం నుంచి దుమ్ముకో అంటే దుంకేసేయి అంటే అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడిన వాక్యం ఏంటంటే, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనాను రాతి తగలకుండా వారు నిన్ను చేతులెత్తి ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పను. అప్పుడు వెంటనే
నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన. అపవాది ప్రతిశోధన ముగించి కొంతకాలం ఆయనను విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ దేవుడు కాపాడుటకంట మనకు వాక్యం వెంటనే అపవాదికి వాక్యాన్ని అది గుర్తు చేస్తుంది. అండ్ ఆ వాక్యము ఆయన వాక్యాన్ని హృదయం నుంచి ఆయన మర్చిపోకుండా, అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మర్చిపోకుండా వెంటనే సమాధానం ఇచ్చి అపవాది యొక్క ఈజీగా దాని యొక్క తంత్రములను బ్రేక్ చేస్తుంది. అంటే మన దేవుడు గొప్పవాడు కదా, ఆ శోధనలను జయించేవాడు కదా. మనం కూడా దేవుని పిల్లలము శోధనని జయించువారమై ఉండాలి, కానీ శోధనకు పడిపోయే వారిగా ఉండకూడదు. అపవాది పిల్లలుగా మనం ఉండకూడదు. శోధనలు జయించువారే కదా నిజమైన దేవునికి వారసులుగా ఉండగలుగుతాం. అయితే నిన్ను కాపాడుటకు నిన్ను గురించి అంటే దూతలను ఆజ్ఞాపించుడు. దేవుడు అంట మనకు ఇప్పుడు దుంకినా దేవుడికి ఏం కాదు, దేవుడేం చనిపోడు. దేవునికి ఆయన మరణం అనేది ఆయన బంధింపచాలదు. కానీ అపవాదికి లోబడడం అనేది అది దేవుడు ఎప్పుడు లోబడలేదు. సో ఇక్కడ నిన్ను కాపాడు దూతలను ఆజ్ఞాపించు, నీ పాదములకు త్రొట్టిల్లదు అంటే రాయి తగలకుండా దేవుడు కాపాడుతానన్నాడు కదా అనే వాక్యాన్ని అపవాదికి చెప్తుంది. రివర్స్ దేవుడు చెప్తారు, ఆన్సర్ ఇస్తాడు. సో వెంటనే అపవాది ఆ మాటలకు వాక్యానికి సైలెంట్ అయిపోయి, అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది అక్కడే అర్థమవుతుంది. మనం కూడా దేవుని పిల్లలం శక్తిమంతులుగా ఉండాలి. అంటే అపవాది మనం శోధించినప్పుడు మన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం శోధనలన్నిటినీ జయించగలుగుతాం ఈజీగా. సో శోధనలు, పరీక్షలు, శ్రమలు ఎలా జయిస్తామో, ఎక్కడ ఎలా అని అనుకునే వారందరికీ ఇదొక డెప్త్ మీనింగ్ అన్నమాట. శోధనలు జయించడం ఎలా? శోధనలు మనము యేసుప్రభు వారికి శోధనలు వచ్చినప్పుడు మనం ఎంత మనుషులం కదా, శోధనలన్నిటినీ మనం జయించాలి. అది ఏదైనా కానీ మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇంకేదైనా మన మెయిల్స్ అయినా ఫీమేల్స్ అయినా అక్కడ ఏదైనా శోధన గుండా వెళ్తున్నారా, ఆ శోధనలలో దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేయండి. అపవాది వెంటనే అది పారిపోను కదా. సో శోధనలు జయించు వారి వాళ్ళే మనము నిలబడాలి. అంటే ఇక్కడ ఏమైంది? అపవాది ప్రతిశోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాను. అంటే మళ్ళీ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి మనం ఆత్మ పూర్ణులై ఉండాలి. అప్పుడే అంటే వాక్యము చదివి ఏదో ఒకరోజు చదివి వెంటనే మళ్ళీ 2 రోజులు మర్చిపోయి మళ్ళీ ఒక 1 month తర్వాత బైబిల్ ఓపెన్ చేయడం వలన అది వాక్యము మన హృదయంలో నాటుకొని ఉండదండి. అది దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు మనం పడిపోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. అందుకే అనుదిన వాక్యం చదవడం అనేది మనకందరికీ చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా అంటే మన ఆత్మకు ఆహారము. మనం శరీరానికి ఎలాగో ఆహారము మనము ఇస్తామో ప్రతిదినము, ఆత్మకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? వాక్యమే కదా. మొదటగా శరీరమైనా నశించిపోయిన ఒక రోజు గతించిపోతుంది, మనం చనిపోతాం. కానీ ఆత్మకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ వాక్యము ద్వారానే. బైబిల్లో ఉన్న వాక్యము మనము ప్రతిరోజు మనం వాక్యము చదివి పాటించి దాన్ని ధ్యానించి దాన్ని మనము అనుకరించిన వెంటనే ఫాలో అవుతూనే అది మన జీవితంలో ఫలింపజేస్తుంది. అప్పుడు మనం ఎలాంటి శోధనలైనా మనం జయించగలిగిన యుద్ధ శూరుల వల్ల నిలబడతాం. అపవాది భయంతో అది పారిపోతుంది. మన వాక్యం మనం దానికి జ్ఞాపకం చేస్తే, ఓ అపవాది అని మనం ఎప్పుడైతే గద్దించి మనము మాట్లాడినప్పుడు అది వెంటనే భయపడి మన దేహం నుంచైనా మన పరిస్థితుల నుంచైనా వెళ్ళిపోయి మనకు దేవుడి మార్గంలో మనం నడిచి శోధనన్నింటిలో జయించి మనకు విజయం వస్తుంది ప్రతి విషయంలో. ఇక్కడ నుంచి అయినా మీరు బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు శోధనలు జయించాలి. అంత్య దినములలో మనము అపవాదిని జయించాలంటే మార్గము వాక్యమే, ప్రార్థనే. సో వీటన్నిటిని మీకు ఏ శోధన గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఏ మార్గం గుండా వెళ్తున్నారో అన్నీ జయించాలంటే వాక్యము ప్రార్థన. దేవుడు మీతో తప్పకుండా ఈ యొక్క వీడియో ద్వారా మీతో తప్పకుండా ఎవరు ఏ శోధన నుంచి వెళ్తున్నారో
వారికి వాక్యం అనేది దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను చేస్తున్నానండి. ఆ శోధనలన్నీ మీ జీవితంలో జయించబోతున్నారు. రోజు అనుదిన వాక్యం అనేది మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది మైటీ రాల్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరి వాక్యం ద్వారా ఎంతోమంది బలపరచబడి ఎంతోమంది రక్షించబడి దేవుని మార్గంలోకి నడవాలనేది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. అది ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తారండి. ఈ యొక్క మెసేజ్ దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి మీరందరూ అనుకరిస్తారని, బైబిల్ చదవడం ప్రారంభిస్తారని బలంగా విశ్వసిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ లాట్. థ్యాంక్ యూ.